ఇది గొప్ప యూనివర్సిటీ. ఇది అనేక మంది మా నాయకులకు జన్మనిచ్చినటువంటి యూనివర్సిటీ, అనేక మంది మేధావులకు, పారిశ్రామికవేత్తలకు, ఈ ఈటర్ కంపెనీ, ఈ అతని ఎటోరా పార్థసారథి, అనేక మంది గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు ఇదే యూనివర్సిటీలో చదివి వెళ్ళిపోయారు. అమెరికాలో పోయి ఐటీ కంపెనీలు పెట్టిన వాళ్ళు దాదాపు 500 మంది మన ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. ఈ 2-3 ఏళ్ళ నుంచి ఒక్కరు పోతలేరు, ఆ స్థాయికి ఎవరు వెళ్తలేరు. అందుకే యూనివర్సిటీ ఫెకల్టీ డెవలప్ చేయాలి, యూనివర్సిటీ గ్రేడ్ పెంచాలి, యూనివర్సిటీ స్టాండర్డ్ పెంచాలి. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే పరుగులు తీయాలి. చైతన్య భారతి, వాసవి, శ్రీనిధి కాదు, గోకరాజు కాదు, నాకు ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతాను రావాలి. కొత్త కొత్త కోర్సులు కూడా ఇక్కడ పెట్టాలి, మంచి బిల్డింగ్లు పెట్టాలి, అప్డేట్ పెట్టాలి, కంప్యూటరైజేషన్ చేయాలి. రెండవది, యూనివర్సిటీ స్థలాలన్నీ కూడా కబ్జాలకు గురవుతున్నాయి. దొంగలు లంగలు ఎవరికి దొరికిందంతా వాళ్ళు కబ్జాలు పెట్టి అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప యూనివర్సిటీ వాల్యుబుల్ భావి తరాలకు యూనివర్సిటీలో మంచి విద్య ఇవ్వడానికి, మంచి బిల్డింగ్ కట్టడానికి మేమందరం ఉన్నాం, రెడీ ఉన్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ దానికే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇప్పించడానికి మీ యూనివర్సిటీలో చదువుకొని పోయినాం. యూనివర్సిటీ కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నాను నేను 1982లో. కాబట్టి యూనివర్సిటీని డెవలప్ చేసుకోవడానికి అందరం సహకరిస్తాం. యూనివర్సిటీని డెవలప్ చేయాలని ముఖ్యమంత్రితో సహా ప్రధానమంత్రి కూడా ఇక్కడ డెవలప్ చేయాలని, దీన్ని హిస్టారికల్ యూనివర్సిటీ, ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ ఉస్మానియా ఈరోజు వెలవెల్లబోతుంది. టీచర్లను సస్పెండ్ చేద్దామా? ఊటా ప్రెసిడెంట్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ ప్రెసిడెంట్, అది చాలా పెద్ద హోదా. అసలు ఆయనను సస్పెండ్ చేద్దామంటే ఎవరిని భయపెడుతున్నారు మీరు? ఫెకల్టీ ఆయనను సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళందరూ గులామీలు చేస్తారు అనుకుంటారా? అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటి వాళ్ళ మీద? అట్రాసిటీ కేసులు ప్రొఫెసర్ల మీద పెడతారు. అట్రాసిటీ వద్దని వాళ్ళే బోధిస్తారు. కాబట్టి కేవలం భయానక వాతావరణం సృష్టించడానికి చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. మార్చుకోకపోతే మాత్రం వేలాది మంది ప్రజలతోటి ఉస్మానియా సిటీ మీద పెద్ద ముట్టడి చేస్తామని చెప్పి తెలుస్తుంది.